25, 50, 100 ఇవి రౌండ్ ఫిగర్స్. సినిమా పరిభాషలో చెప్పాలి అంటే మైల్ స్టోన్స్. హీరోల కెరీర్లో వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఆ అంకెల దగ్గరికి వచ్చేసరికి ఆచితూచి అడుగులేస్తారు. మంచి కథ కోసం అన్వేషిస్తారు. టాలెంటెడ్ డైరెక్టర్ని ఎంచుకుంటారు. ఫ్యాన్స్ అంచనాలు అందుకోవాలని ఆశపడతారు. అయితే ఫలితం మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వస్తుంది. 25వ సినిమాని స్టార్స్ ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. 25వ మైలురాయిని చేరిన హీరోల గురించి, ఆ సినిమాల విశేషాల గురించి ఈరోజు తెలుసుకుందాం. గతంలో హీరోలు సూపర్ ఫాస్ట్గా సినిమాలు చేసేవారు. అందుకే వారు 100 చిత్రాల మార్క్ని అవ్వలీలగా దాటేశారు. కానీ ఇప్పటి హీరోలు అలా కాదు. సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలుగా రాణిస్తున్న హీరోలంతా డెత్ స్లో అయిపోయారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఏదేమైనా బడ్జెట్ పెరిగింది, సినిమాల సంఖ్య తగ్గింది. అందుకే 25 సినిమాలు చేసిన హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. లో నీడా అనే చిత్రం ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ కెరీర్ మొదలుపెట్టాడు మహేష్ బాబు. మొత్తం 9 చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన మహేష్ 1999లో వచ్చిన రాజకుమారుడు ద్వారా హీరోగా మారాడు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్నో బ్లాక్ బస్టర్స్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మహేష్ చేసిన 25వ చిత్రమే మహర్షి. మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో వచ్చిన ఈ భారీ మూవీ కమర్షియల్ సక్సెస్ అయింది. సినిమా కథ రన్ పై భిన్న అభిప్రాయాలు వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం మహర్షి మంటలు పెట్టాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను తరహాలోనే సామాజిక అంశాన్నే ఎంచుకున్నాడు ప్రిన్స్. 25వ సినిమా కాబట్టి ఫ్యాన్స్కి, ప్రేక్షకులకి గుర్తుండిపోవాలని మహేష్ భావించాడు. అందుకే కమర్షియల్ కథను ఎంచుకోకుండా జాగ్రత్త వహించాడు. మొత్తానికి మహేష్ చేసిన 25th మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద జయకేతనం ఎగురవేసింది. 1996లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ చిత్రంతో అందరి మనసులు దోచుకున్నాడు. ఆ తర్వాత తమ్ముడు, బద్రి, ఖుషి వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. కానీ ఖుషి తర్వాత పవన్కు ఫ్లాప్లు ఎదురయ్యాయి. జల్సాతో తిరిగి బంపర్ హిట్ అందుకున్నాడు. పులి, తీన్మార్, పంజా చిత్రాలు నిరాశపరిచాయి. గబ్బర్ సింగ్తో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. అత్తారింటికి దారేదితో తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడుతో మళ్ళీ పవన్ గ్రాఫ్ పడిపోయింది. అజ్ఞాతవాసి తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. తర్వాత వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు చేశారు. పవన్ చేసిన 25వ సినిమానే అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ భారీ చిత్రం అనూహ్యంగా డిజాస్టర్ అయ్యింది. 25th సినిమా పవన్కి చేదు జ్ఞాపకమే అయ్యింది. 22 సంవత్సరాల కెరీర్లో పవన్ 28 సినిమాలు చేశారు. నితిన్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం చల్ మోహన్ రంగా. లిరిసిస్ట్ కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. అయితే చల్ మోహన్ రంగా బాక్స్ ఆఫీస్ వద్ద డల్ అయిపోయింది. 2002లో జయం మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన నితిన్ చల్ మోహన్ రంగాతో 25 చిత్రాల మైలురాయిని దాటాడు. కానీ ఈ 25వ చిత్రం నితిన్ని నిరాశపరిచింది. హీరోలు 100 చిత్రాల మైలురాయిని దాటడం చాలా కష్టంగా కనిపిస్తుంది. కాబట్టి 25వ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే సామాజిక కథాంశాల వైపు మొగ్గు చూపుతున్నారు. యంగ్ హీరోలు మాత్రం ప్రేమ కథల్ని నమ్ముకుంటున్నారు. మరికొందరైతే ప్రయోగాలతో ప్రయాణం చేస్తున్నారు. ఎవరేం చేసినా ప్రేక్షకులు మాత్రం కథాబలమున్న చిత్రాలనే ఆదరిస్తున్నారు. లో నిన్ను చూడాలని మూవీతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు తారక్. తారక్ 25వ చిత్రం నాన్నకు ప్రేమతో. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజయ దుందుబి మోగించింది. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలోని తారక్ స్టైలిష్ లుక్ కి యూత్ ఫిదా అయిపోయింది. తారక్ రకుల్ ప్రీత్ కెమిస్ట్రీ కూడా ఓ రేంజ్ లో వర్కౌట్ అయింది.
మొత్తానికి తారక్ 25వ చిత్రం బంపర్ హిట్. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేస్తూ నెమ్మదిగా హీరోగా ఎదిగాడు రవితేజ. టాలీవుడ్ మాస్ రాజాగా అవతరించాడు. రవితేజ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో 2009లో వచ్చింది కిక్. ఇది రవితేజ 25వ చిత్రం. మే 8న సమ్మర్ గిఫ్ట్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. కిక్ లో రవితేజ విశ్వరూపం చూపించాడు. ఇలియానా అందాలు, తమన్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కిక్ ఆడియన్స్ కు నిజంగానే కిక్ ఎక్కించింది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి విలన్ గా మారి మళ్ళీ హీరోగా అవతారం ఎత్తాడు గోపీచంద్. యజ్ఞం చిత్రంతో హిట్ అందుకొని ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు. అయితే ప్రస్తుతం గోపీచంద్ పరిస్థితి బాగోలేదు. వరుస ఫ్లాప్స్ అందుకుంటున్నాడు. గోపీచంద్ చేసిన 25వ చిత్రం పంతం. 25వ చిత్రం కూడా గోపీచంద్కు బూస్టప్ ఇవ్వలేకపోయింది. పంతంతో హిట్ సొంతం చేసుకోలేకపోయాడు గోపీచంద్. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150తో 150 చిత్రాలు కంప్లీట్ చేశాడు. గౌతమి పుత్ర శాతకర్ణితో బాలకృష్ణ 100 సినిమాల మైలురాయిని దాటాడు. ఇక మరో ఇద్దరు అగ్ర హీరోలు వెంకటేష్, నాగార్జున మాత్రం ఆ అంకెల్ని ఇంకా చేరుకోలేదు. ఈ నలుగురు హీరోలు టాలీవుడ్ లో హీరోయిజానికి సింబల్స్. 25వ చిత్రం విషయంలో వీళ్ళు కూడా అలర్ట్గానే ఉన్నారు. మరి ఆ అగ్ర హీరోలకి 25వ సినిమా ఎలాంటి అనుభూతిని మిగిలిచిందో చూద్దాం. 1986లో కలియుగ పాండవులు చిత్రంతో వెండితెర ప్రవేశం చేసిన వెంకటేష్ 33 ఏళ్ల సినీ ప్రయాణంలో 72 సినిమాలు కంప్లీట్ చేశాడు. 1993లో వెంకీ నటించిన 25వ చిత్రం విడుదలైంది. అదే కొండపల్లి రాజా. రవిరాజ పిన్నిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్. విక్టరీ వెంకటేష్తో నగ్మ జతకట్టింది. స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. 25th మూవీతో వెంకీ తిరుగులేని హిట్ కొట్టాడు. వెంకటేష్ చిత్రరంగంలో అడుగుపెట్టిన సంవత్సరమే నాగార్జున కూడా రంగంలోకి దిగాడు. 1986లో నాగ్ నటించిన తొలి చిత్రం విక్రమ్ విడుదలైంది. దేవదాస్తో 89 సినిమాలు కంప్లీట్ చేసి 100 చిత్రాల మైలురాయిని దాటేందుకు రెడీ అవుతున్నాడు నాగ్. నాగ్ నటించిన 25వ చిత్రం జైత్రయాత్ర. 1991లో వచ్చిన ఈ చిత్రాన్ని ఉప్పలపాటి నారాయణరావు గారు డైరెక్ట్ చేశారు. విజయశాంతి హీరోయిన్ గా కనిపించింది. కానీ ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా సక్సెస్ అవ్వలేదు. శివ తర్వాత నాగ్ అందుకున్న 4వ పరాజయం ఇది. 25వ చిత్రం నాగ్కి కలిసి రాలేదు. 1974లో వచ్చిన తాతమ్మ కళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ 1984లో వచ్చిన సాహసమే జీవితం చిత్రంతో హీరోగా మారాడు. 1986లో విడుదలైన నిప్పు లాంటి మనిషి బాలయ్య 25వ చిత్రం. ఎస్బి చక్రవర్తి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రాధా హీరోయిన్ గా నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. 1978లో ప్రాణం ఖరీదు మూవీతో చిరంజీవి తెరంగేట్రం చేశాడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో నెగిటివ్ రోల్స్ తో చిరు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ కోవలో వచ్చిందే న్యాయం కావాలి. ఈ చిత్రం 1981లో రిలీజ్ అయింది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో చిరంజీవి నెగిటివ్ రోల్ పోషించాడు. విలన్ షేడ్ చూపించి 25వ మూవీతో చిరు సక్సెస్ అయ్యాడు. ఈ డిజిటల్ యుగంలోనే కాదు, బ్లాక్ అండ్ వైట్ కాలంలో కూడా రౌండ్ ఫిగర్స్ కు ఇంపార్టెన్స్ ఉండేది. వాళ్ళు స్వర్ణ యుగపు హీరోలు కాబట్టి ఆ లెక్కలు చరిత్ర పుటల్లో నిలిచిపోయాయి. అప్పుడు కూడా 25వ చిత్రాన్ని ప్రెస్టీజియస్ గానే తీసుకున్నారు. మరి ఆ గత కాలపు జ్ఞాపకాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. నైన్టీన్ 1965లో తేన మనసులు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యాడు కృష్ణ. 300కు పైగా సినిమాలు చేసిన హీరోగా రికార్డ్ సృష్టించాడు. సూపర్ స్టార్ గా తిరుగులేని స్టార్డమ్ సంపాదించాడు. కృష్ణ నటించిన బొమ్మలు చెప్పిన కథ 1969 ఏప్రిల్ 4న విడుదలైంది. ఇదే కృష్ణ చేసిన 25వ చిత్రం. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన చిత్రం బ్రతుకు తెరువు. 1953లో రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని పిఎస్ రామకృష్ణారావు డైరెక్ట్ చేశాడు. ఈ చిత్రం ద్వారానే
సముద్రాల జూనియర్ రైటర్గా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఈ మూవీ స్టోరీ, డైలాగ్స్ సముద్రాలే రాశారు. అక్కినేని నటించిన 25వ చిత్రం ఇదే. 1954లో విడుదలైన చిత్రం ఇద్దరు పెళ్ళాలు. నందమూరి తారక రామారావు, జమున జంటగా నటించారు. నాగూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సిఎస్ఆర్, కస్తూరి శివరావ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇది ఎన్టీఆర్ నటించిన 25వ చిత్రం. నాగూర్ సినీ ప్రొడక్షన్ వారి బ్యానర్లో వచ్చింది ఈ సినిమా.